ఇస్మార్ట్ ఈటల రాజేందర్ అన్న. ఇస్మార్ట్ అని ఎందుకన్నామంటే, గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకి, ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకి సంబంధమే లేదు. పైగా ఈ మధ్యలో వచ్చిన తెలంగాణలో ఒక సెన్సేషనల్ కామెంట్ చేసిండు మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం కమిషన్ కన్నా ముందు తను ఈటల రాజేందర్, కేసీఆర్ అనే వ్యక్తి షామీర్పేటలో ఒక ఫామ్ హౌస్ లో కలిసి మాట్లాడుకున్నారన్నటువంటి ఇంకొక స్టేట్మెంట్ కూడా వచ్చింది. వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ ఫస్ట్ నోటీసులు కేసీఆర్కే వచ్చినాయి. కానీ కేసీఆర్ ఏం చేసిండు, దాన్ని 11వ తారీఖు మార్చుకున్నాడు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ అనే వ్యక్తి గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ యొక్క బ్రెయిన్ చైల్డ్ అన్నప్పుడు ముందుగా హాజరు కావాల్సినటువంటి వ్యక్తి ఎవరు, కేసీఆర్ లేదా హరీష్ రావు కావాలి. కానీ ముందుగా తను అటెండ్ అవుతాడు, దాని తర్వాత హరీష్ రావు అనే వ్యక్తి అటెండ్ అవుతాడు, హరీష్ రావు తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి అటెండ్ అవుతాడు కమిషన్ ముందు. దీనికన్నా ముందు హరీష్ రావు విషయం బయటకు వస్తుంది మనకి. ఇక్కడ కమిషన్ ముందు హాజరైన విషయం, ఇక్కడ జరిగినటువంటి అక్కడ కమిషన్ అడిగినటువంటి క్వశ్చన్లు అన్నింటినీ పోయి ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ చేరవేస్తారు. అయితే కమిషన్ ముందు హాజరైనటువంటి ఈటల రాజేందర్ బయట ప్రెస్ మీట్ వచ్చి ఏం చెప్పిందంటే, అది మేడిగడ్డ స్థల ఏర్పాటు కానీ, దానికి సంబంధించిన నిర్ణయాలు కానీ అన్నీ కూడా క్యాబినెట్ సలహాతోటే తీసుకున్నాము. ఒక ప్రాజెక్ట్ నిర్మించాలంటే క్యాబినెట్ సలహా లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా నిర్మించడం అనేది మామూలు విషయం కాదు, అది సాధ్యం కాదు అన్నాడు. కానీ గతంలో క్యాబినెట్ ను కేవలం ఒక ఛాయ బిస్కెట్ ఇచ్చి తాగిచ్చి పంపించినటువంటి పరిస్థితులే ఉంటుండే. క్యాబినెట్ అంటే ఎవరు, నథింగ్ బట్ కేసీఆర్ ఇది క్యాబినెట్, క్యాబినెట్ ఇది కేసీఆర్. ఆ రోజుల్లో కేసీఆర్ కు ఇది కాదు అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో మీరు కూడా అన్నారు, ఏమన్నారంటే ఏబిఎన్ రాధాకృష్ణ తోటి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, పేద ప్రజలను, తెలంగాణ పేద ప్రజలందరికీ సంబంధించినటువంటి ఇండ్ల నిర్మాణం కోసము హరీష్ రావుని, తుమ్మల నాగేశ్వరరావుని, ఈటల రాజేందర్ని కూడా ముగ్గురిని కలిసి ఒక కమిటీ చేసి విధి విధానాలు తయారు చేయండి అని చెప్పేసి మాకు బాధ్యత ఇచ్చిండు. ఓవైపు మేము దీనికి సంబంధించినటువంటి స్టడీ చేస్తూ ఉంటేనే మాకు తెలియకుండా ప్రెస్ మీట్ పెట్టిండు. దాని ద్వారా మా మధ్యలో కొద్దిగా అగాధం ఏర్పడ్డదని గతంలో మీరే చెప్పడం జరిగింది. ఇట్లాంటి సందర్భాలు కోకొల్లరు. కనీసం క్యాబినెట్ నిర్ణయాలకు వాళ్ళకి ఎటువంటి పాత్ర ఉన్నది అనేది ఇది ఒక ఎగ్జాంపులే. అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ నాకు సంబంధం లేదు అనడానికి ఇంకొక బలమైనటువంటి కారణం ఏంటిదంటే, తుమ్మల నాగేశ్వరరావు ఆ రోజు అదే ఈ క్యాబినెట్ మీటింగ్ అంటే ఈ మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించినటువంటి సలహా సూచనల కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన, దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఆనాడు ఆ సబ్ కమిటీలో మెంబర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తారంటే, పాత ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు అది ఎట్లాంటిదంటే మన సమ్మక్క సారక ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి, కంతరపల్లి ప్రాజెక్టుకు సంబంధించింది తప్ప దాంట్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ ఎటువంటి మీరు నిర్ణయాలు తీసుకోలేదు, దానికి దీనికి సంబంధం లేదంటాడు. పైగా ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఎట్లా అంటే 2015లో మేడిగడ్డకు సంబంధించిన డిపిఆర్ పరిపాలనా అనుమతులు వస్తే ఈ వీళ్ళు వేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ, అదే మన మేడిగడ్డ నిర్మాణం కోసం, బ్యారేజ్ల నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ 2016 అంటే సుమారుగా ఒక సంవత్సరం పాటు గ్యాప్ ఉంది. మరి ఎందుకు ఇట్లా ఈటల రాజేందర్ అనే వ్యక్తి కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు? వీళ్ళ మధ్యలో అసలు ఉన్న లొసుగులు ఏంటిది? గతంలో ఈటల రాజేందర్కి అన్యాయం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కావాలని ఆయన బయటకు పంపించిందని, తప్పుడు ఆరోపణలు చేసిందని తెలంగాణ సమాజం ఆయన వైపు ఉంది. తెలంగాణ సమాజం, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి శత్రు కేసీఆర్ కాబట్టి ఈటల రాజేందర్ను ఓడగొడితే అది కరెక్ట్ విజయం కాదు అని చెప్పేసి చాలా రాజకీయ పార్టీలు ఆ హుజరాబాద్ జరిగిన ఉప ఎన్నికల్లో వెనకడుగు వేసి పరోక్షంగా ఈటల రాజేందర్ని గెలిపించేటువంటి పరిస్థితి ఆనాడు. అట్లాంటిది ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్టు, తెలంగాణ మొత్తం ప్రజల కష్టార్జితం, ఇది వాళ్ళ సొమ్మును ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి ట్యాక్స్ను ఆ రకంగా మేడిగడ్డ పెట్టి కుంగినప్పుడు ఈ రోజు ఇట్లా, ఆ రోజు ఇంకొక మాట మాట్లాడుకోవాలి. ఆ రోజు మేడిగడ్డ కుంగిన రెండో రోజు అంటే అక్టోబర్ 23న 2023 బీజేపీ పార్టీ ఆఫీస్లో ఏం చెప్పిందంటే, హెలికాప్టర్లో పోయి చూసొచ్చిండు, క్యాబినెట్ సంబంధమే లేదు దానికి, కేసీఆర్ యొక్క బ్రెయిన్ చైల్డ్ ఆ ప్రాజెక్టు, ఆయన సొంత మెదల నుంచి అది పుట్టుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ అని. అసలు అక్కడ గతంలోనే తుమ్మిడేటి వద్ద 160 టీఎంసీల నీరు ఉందని చెప్పేసి గతంలో ఈయన ఆ ప్రెస్ మీట్, ఈ ప్రెస్ మీటే కాకుండా ఇంకో ప్రెస్ మీట్ కూడా ఏంటంటే, జర్నలిస్టు అధ్యయన వేదిక వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇదే కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు కూడా అప్పుడు కేసీఆర్కి యాంటీగానే అదొక తప్పుడు ప్రాజెక్ట్ అని చెప్పిండు. అలాగే ఒక్క లిఫ్ట్ తోనే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసేటువంటి అవకాశం ఉన్న 3 బ్యారేజీలు కట్టాల్సింది వచ్చింది అన్నట్టు చెప్పేసి ఇంకో కామెంట్ చేయడం జరిగింది. ఆనాడు ఏం చెప్పిండంటే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఈ తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చెవెల ప్రాజెక్ట్ కనుక కట్టినట్టయితే నాకేం క్రెడిట్ వస్తుంది, ఇటువంటి క్రెడిట్ నాకు రాదు, గతంలో సీఎంలు ఎంత, వాళ్ళ తరీఖ్ ఎంత, నేనెంత అని ఒక గిన్నిస్ బుక్ రికార్డు కోసం అని చెప్పేసి ఈ ప్రయత్నం చేసినట్టుగా ఆయన చాలా సంచలనమైనటువంటి విషయాలు, ఆరోపణలు చేసినా కూడా ఈ రోజు అదే కాకుండా
ఇంకేం చెప్పిండంటే అసలు సాయిల్ టెస్ట్ సరిగ్గా చేయలేదని, ఒకవేళ చేసినా కూడా 5 మీటర్ల కన్నా లోతు పరీక్షలు చేయలేదని, ఆ రిపోర్ట్ ఇంకా లేవని చెప్పేసి కూడా ఇట్లాంటి అసలు మొత్తం ఇసుక మీదనే ఆర్డ్ సాయిల్ రాకముందుకే ఇసుక మీదనే తను బ్యారేజ్ కట్టినట్టుగా మనకు గతంలో ఆరోపణలు చేసినటువంటి ఈటల రాజేందర్ ఈ రోజు ఒక్కసారిగా ఎందుకు మాట మార్చిందనేది ఇది చాలా చర్చించాల్సిన విషయం. ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ను కలిసిండన్నటువంటి ఒక ఆరోపణ చేసినది నిజమేనా? ఎందుకు ఈ ఈటల రాజేందర్ అనే వ్యక్తి కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు? వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం అసలు ఏంటిది అనేది మనం ముందు ముందు ఇంకా ఈ పరిశీలన తెలవాల్సిన విషయం ఉంది.